ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రేమించేటప్పుడు మనం కులాలకి, మతాలకు అతీతంగా ప్రేమించాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ, ఆ మత పెద్దల యొక్క మూర్ఖత్వాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే ప్రాణాలు కోల్పోతాం. ఇప్పుడు అదే జరిగింది. పీటర్ అనేటటువంటి అబ్బాయి పాకిస్తాన్‌లో జరిగిన ఉదంతం ఇది. పీటర్ అనే అబ్బాయి, ఆయేషా అనే అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. లవ్ చేసుకున్నారు వాళ్ళు. ఈ లవ్ స్టోరీని అమ్మాయి ముస్లిం అమ్మాయి కావడం, అబ్బాయి క్రైస్తవ అబ్బాయి కావడం, కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. పీటర్ మైనారిటీ ఈ క్రిస్టియన్ కావడం అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అయితే తన క్లాస్‌మేట్ అయినటువంటి అబ్బాయితో ఖచ్చితంగా తను పెళ్లి చేసుకుంటానని చెప్పి పట్టుబట్టింది ఆయేషా. వాళ్ళిద్దరూ కలిసి మ్యారేజ్ చేసేసుకున్నారు ప్రత్యేకించి. ఆ విజువల్స్ కూడా వాళ్ళు పెట్టుకొచ్చారు. దాని తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి ఫస్టు ఇద్దరు పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకంటే ఆ పెళ్లి చేసుకున్నామని వీడియో కూడా ప్రొజెక్ట్ చేసినటువంటి కొన్ని రోజులకే వాళ్ళు ఇద్దరిది కలిసి ముద్దు పెట్టుకున్న ఒక వీడియో కూడా వాళ్ళు స్క్రీన్ మీద పెట్టుకొచ్చారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొచ్చారు. ఆ తరువాతన అబ్బాయిని ఒకసారి కలుద్దాం రమ్మనమని చెప్పి దగ్గరలో ఉన్న మసీద్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ పెద్ద ఎత్తున అతని మీద దాడికి పాల్పడ్డారు. అందరి కళ్ళెదురుగుండా ప్రాణాలు తీసేశారు. పొడిచి పొడిచి చంపారు. దాదాపుగా 25 కత్తిపోట్లు ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారం అంతా చూసి తన భర్త తను ఎవరినైతే ప్రేమించానో అబ్బాయే లేకుండా పోయాడని ఇప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతంతో ఇది విషాదాంతమైనటువంటి ప్రేమ కథ కింద ముగిసిపోయింది. ఇద్దరూ కూడా అరేంజ్డ్ మ్యారేజీనే కావాలని కోరుకున్నారు. మ్యారేజ్ కాకపోగా ఇద్దరి ప్రాణాలు తీసినటువంటి ఉదంతమే ఆవేదన భరితం.